అందరూ మంచిగా డైలీ వీడియో 74 టైంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 144 అవుతుంది. డేట్గా చూసుకుంటే 28/4/2022. ఆల్మోస్ట్ ఏంటంటే ఈరోజు వర్క్ కంటే ముందు నేను డైలీ వీడియో చేయలేదు భయ. చేయకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే మీకు ఎంతమంది చెప్పాను భయ, నాకు సంగలో చిన్న గుల్ల లాంటి వాడు వచ్చింది, తర్వాత వేడి చేసింది, తర్వాత అయితే కొద్దిగా 2 days అయితే బాగాకుండా వచ్చిందని. సేమ్ మళ్ళీ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ చోలో వచ్చింది భయ గడ్డ నిన్న. అయితే మొన్నే వచ్చింది, అది ఏదో లైట్గా సురుకు అంటుంటే సరేనని చెప్పి గమ్మున్నాను. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎందుకని మంచిదని చెప్పేసి నిన్న రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత నిన్న సాయంకాలం డాక్టర్ కాడికి వెళ్తే డాక్టర్ ఈ విధంగా లాస్ట్ టైం ఈ విధంగా గొల్ల వస్తే ఒక 2 days రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఫీవరు, కొద్దిగా బాడీలో కొన్ని పెయిన్స్, ఆకలి, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ అయితే వచ్చేసింది అయితే చెప్పాను. మళ్ళీ చోలో గొల్ల వచ్చింది, మళ్ళీ ఏమన్నా అలాంటి ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అవుతుందంటే బాబు ప్రజెంట్ అందరికీ అదే విధంగా ఉంది. అందరికీ ఎండ వల్ల కొద్దిగా అందరికీ బెట్ట కొట్టింది. కొద్దిగా మంచిగా టెంకాయ నీళ్ళు అవి తీసుకో, ఎండలో పని చేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే టెంకాయ నీళ్ళు, ఎక్కువ వాటర్, ఎక్కువ బాడీ కూలింగ్ అయ్యే ఐటమ్స్. అంటే కూలింగ్ వాటర్, థమ్సప్లు, కూల్ డ్రింక్స్ కాదు, బాడీ కూలింగ్ అయ్యేది ఏదైనా ఫ్రూట్స్ కానీ టెంకాయ నీళ్ళు కానీ అవి తాగండి అని చెప్పి అయితే చెప్పాడు. ఓకే, అయితే నేను ఆల్మోస్ట్ అయితే ఈరోజు ఒక 2 liters టెంకాయ నీళ్ళు అయితే తాగాను ప్రజెంట్ ఉదయం నుంచి. కొద్దిగా బాడీ సలవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వేడి అనేది తగ్గుతుందని చెప్పారు. ఆల్మోస్ట్ ఇంట్లో కానీ పెరుగన్నమే తింటున్నాను. అందుకని నేను ఏంటంటే హెల్త్ అనేది అంత సరిలేదు, అంత కంఫర్టబుల్గా లేదు. అందుకని చెప్పేసి అయితే నేనైతే వీడియో చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే ఏదైతే నిన్న ఇంట్లో ఉన్నా సరే ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ 11th వెహికల్ 12th వెహికల్ 2 వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తాను. ఇంకా 13th వెహికల్ కానీ ఉంది, అది కానీ ఎడిటింగ్ చేస్తే అది రేపు నెలలో ఆల్మోస్ట్ రేపు నెల సంబంధించిన వీడియోస్ కానీ ప్రెజెంట్ అయితే ఎడిటింగ్ చేస్తాను. నేనేంటంటే ఒక 2 days కానీ కూర్చున్నాను అంటే నెల మొత్తం వీడియోస్ అనేది ఎడిటింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఏంటంటే రేపు నెలకు కానీ వీడియోస్ ఉన్నాయి, అయితే ఎడిటింగ్ చేయాలి. మన సబ్స్క్రైబర్స్ 14th వెహికల్ కరిజ్మా ఏదైతే ఉందో ఆ వెహికల్ వీడియో షూట్ అయ్యేటప్పటికి ఇవన్నీ ఎడిటింగ్ చేద్దాం అని చెప్పి అయితే ఆలోచించాను. ఆల్మోస్ట్ నేను చూసి ఆ వర్క్ చేశాను. మన సబ్స్క్రైబర్ 14th వెహికల్, మన సబ్స్క్రైబర్ 14th వెహికల్ అంటే హైదరాబాద్ వెహికల్ ఏదైతే రెడ్ కలర్ కరిజ్మా ఉందో ఆ కరిజ్మాకి ఆల్మోస్ట్ ఇంజిన్ కానీ ఓపెన్ చేశాను. ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంజిన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ చెప్పున్నాను. స్పేర్ పార్ట్స్ చెప్తే బండిలో 5 గేర్ వీల్స్ పోయినాయి భయ్య. 5 గేర్ వీల్స్, 3rd, 4th, 2nd ఈ గేర్ వీల్స్ అన్నీ ఏంటంటే అరుగుదల అయింది. కస్టమర్ ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కాబట్టి నేను కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 5 గేర్ వీల్స్ పోయినాయి కాబట్టి 5 గేర్ వీల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెడితే నా ప్రజెంట్ అయితే లేదు, ఒక 2 days టైం నేను గేర్ వీల్స్ అయితే తెప్పిస్తాను అని చెప్పాడు. మిగతా సామాన్, ఇంజిన్ సంబంధించిన సామాన్ అయితే ఫస్ట్ అయితే చెప్పాను భయ్య. ఇంజిన్ సంబంధించిన ఆటోమేటిక్గా మీకు మన సబ్స్క్రైబర్ 14th వెహికల్లో ఇంజిన్కి ఏం సామాన్ వేసాను, బాడీకి ఏం సామాన్ వేసాను సపరేట్గా కేటాయిస్తాను. ఎందుకంటే లాస్ట్ మనం 10th వెహికల్ నెల్లూరు పెయింట్ బండి చేసాం కదా, బాడీలో ఏం స్పేర్ పార్ట్స్ వాడాను, ఇంజిన్లో ఏం స్పేర్ పార్ట్స్ వాడాను, బండి వచ్చినప్పుడు ఎలా ఉంది, రెడీ అయిన తర్వాత ఎలా ఉంది, కస్టమర్ అనేది రెడీ అయిన తర్వాత కస్టమర్ ఏం చెప్పాడు, ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే 14th వెహికల్ మన సబ్స్క్రైబర్ దాంట్లో అయితే చూపిస్తాను. అదేవిధంగా బాడీ స్పేర్ పార్ట్స్ కానీ బాడీకి ఏం వేసాను, ఇంజిన్కి ఏం వేసాను మొత్తం క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను మన సబ్స్క్రైబర్ 14th వెహికల్లో. నెక్స్ట్ టైం చూసుకుంటే ఏదైతే హైదరాబాద్ వెహికల్ కరిజ్మా ఉందో ఆ స్పేర్ పార్ట్స్, ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బాడీ స్పేర్ పార్ట్స్ కానీ ముందు ఇంజిన్ స్పేర్ పార్ట్స్ అయితే తర్వాత బాడీ స్పేర్ పార్ట్స్ అనేది నేను చెప్తాను. బాడీ స్పేర్ పార్ట్స్ ఇప్పుడు వాంటెడ్ కాదు, ఎందుకంటే కస్టమర్ అనేది బండి ఒక 500 kilometers తిరగమని చెప్పాడు. అందుకని చెప్పేసి ఏంటంటే ఇంజిన్ స్పేర్ పార్ట్స్ ఇచ్చారంటే ఇంజిన్ బిగించి బండి అయితే రన్నింగ్ ఒక 500 kilometers వాడేటప్పటికి నీకు అయితే ఆర్డర్ చెప్తాను. ఈ లోపల అయితే ఒక 10 days అయినా టైం తీసుకున్న తర్వాత తెప్పిస్తారు మీరు అని చెప్పాను. ఓకే భయ్య, నేనైతే ఫస్ట్ మీకు గేర్ వీల్స్, మిగతా స్పేర్ పార్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ గేర్ వీల్స్ అయితే లేవంట. ఆ గేర్ వీల్స్ అనేది అరుగుదల అయి ఉన్నాయి కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన వీడియో చూస్తారా? సరే, డైరెక్ట్గా వద్దులేండి, ఎందుకు టైం వేస్ట్ అయిపోద్ది. అది భయ్య గేర్ వీల్స్ చూసుకుంటే ఆ విధంగా అరిగాయి కాబట్టి మనం మార్చుకుంటే బాగుంటుంది. కస్టమర్ ఏంటంటే డ్రైవింగ్ చేసినప్పుడు కొత్త బండి ఫీల్ అయితే వస్తుందని చెప్పేసి కస్టమర్ కాంప్రమైజ్ కానప్పుడు మనం కాంప్రమైజ్ అయ్యానికి మనం ఎవరు భయ్య? కస్టమర్ అది వద్దు అంటే మనం ఆగాలి, కానీ కస్టమర్ నువ్వు ఎంత దూరం పోతావు పో అన్నప్పుడు మనకు పోయేదానికి మనకేమి. అందుకేంటంటే దాంట్లో 5 గేర్ వీల్స్ అయితే పోయినాయి, 5 గేర్ వీల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మిగతా సామాన్ కానీ అన్నీ వచ్చేసినాయి ఆల్మోస్ట్. కానీ కరిజ్మా ఫిష్ని కానీ తీసుకొచ్చేసాను. ఓకేనా, నేను ఉషా ఫిష్ని యూస్ చేస్తున్నాను కరిజ్మాకి. మీకు కనబడదు అనుకుంటాను, ఇక్కడ కానీ చూసుకుంటే కనబడుతుందా కరిజ్మా? ఓకేనా, ఇక్కడ చూడండి కరిజ్మా 25 అని ఉంది. ఓకేనా, ఫిష్ని కానీ తీసుకొచ్చా. అదే లేతు లేదు. ఎందుకు లేదంటే కండింగ్ రాడ్ లేదు, ఇక్కడ వాల్స్ ఒరిజినల్ లేదు, ఈవీఆర్ వాల్స్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఏంటంటే కరిజ్మాలో ఇంజన్ సామాన్ ప్రతి ఒక్కటి ఒరిజినల్ వాడతాను భయ్య. కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా నేను లోకల్ ఏమైనా సరే నేను కంపల్సరీగా ఒరిజినల్ వేయాల్సింది. మన సబ్స్క్రైబర్ 14th వెహికల్ అయితే మీకు అయితే అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే అదే భయ నిన్న కరిజ్మా సంగతి అయితే ప్రజెంట్ అయితే కరిజ్మా అనేది పెండింగ్లో పడింది. సామాన్గా 5 గేర్ వీల్స్ వచ్చేంత వరకు ఇది పెండింగ్లో ఉంటుంది. అప్పటి వరకు అయితే ఈ లేతుల సామాన్ అయితే రెడీ చేపిస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ లేతుకి కానీ ఇచ్చేస్తాను. ఇంకా కరిజ్మా సంగతి తీసి పక్కన పెడితే నిన్న సబ్జెక్ట్ అయితే అది నిన్న అంగడికి రాకుండా పోవడం. ఈరోజు వర్క్ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏదైతే ఈరోజు వర్క్ ఉదయాన్నే రాగానే ఒక బండి అయితే ఏం బండి మర్చిపోయాను, షైన్కి అయితే డిస్క్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేశాను. డిస్క్ ప్యాడ్స్, క్లచ్ కేబుల్, ఎక్సైడ్ కేబుల్ అయితే చేంజ్ చేశాను.
మాత్రం ఆయన మన సబ్స్క్రైబర్. నెక్స్ట్ ఏం చూసుకుంటే ఒక స్పెండర్ ప్లస్ అనేది క్లచ్ ప్లేట్లు, బ్రేక్ షూలు, క్లచ్ కేబుల్, ఎక్సలేటర్ కేబుల్, హ్యాండిల్ రబ్బర్స్ అవి అయితే వేసాను. అది మన షెడ్ బండి, అది స్పెండర్ ప్లస్ అయితే రెడీ చేశాను. ఇంకో టోటల్గా అయితే మనకి లంచ్ టైం అయింది 1:50 అయితే ప్రజెంట్ అయితే టైం అవుతుంది. ఈ 1:50కి మరీ ఎక్కువ లేట్ చేయకూడదు, ఎందుకంటే ఆల్మోస్ట్ బాడీ అంతా ఏడి చేస్తుంది కదా. ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకుని 5 గంటలకు అయితే వద్దామని చెప్పాను. నేను రేపు కానీ షాపుకి రాకపోవచ్చు, ఎందుకంటే ఆటో అనేది రెడీ అయిపోయింది కదా, పూజ చేయించుకోవాలి. ఇప్పుడు దాకా నేను ఆటో రెడీ చేశాను కానీ ఆటో వెనకాల సీట్లో ఎవరిని కూర్చొని పెట్టుకోలేదు, ఎందుకంటే ముందు మా వైఫ్ని వెనకాల సీట్లో కూర్చొని పెట్టుకోవాలి, మా దేవతను కూర్చొని పెట్టుకుంటే తర్వాత ఏదైనా బాడుగా అంతేనా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు దాకా బాడుగు ఎత్తలేదు, ఏమి ఎత్తలేదు. అయితే అలాగే నేను ఒక్కనే తిరుగుతున్నాను, వెనకాల కానీ ఎవరిని కూర్చొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా డ్రైవర్ సీట్లో నేను, ఎవరైనా ఆపినా సరే బాబు అన్నా సరే రాదమ్మా అంతే అలా. ఇంకా టోటల్గా రేపైతే గుడికి వెళ్తాను, రేపు గుడికి వెళ్తాను. అందులో ఏంటంటే ఆటో కొన్ని చిన్న టచ్అప్ల పనులు ఉన్నాయి, మధ్యాహ్నం నుంచి వచ్చి ఆ టచ్అప్ పని అనేది చేయించేస్తాను. అందులో ముందర దేవుడు పటం కానీ బిగించాలి, దేవుడు పటం కానీ బిగించి రేపు పూజకి అయితే వెళ్తాను. ఇంకా టోటల్గా అయితే ఇది భయ్యా మనం ఈరోజు చేసిన వర్క్, మధ్యాహ్నం నుంచి చేపే వర్క్ కానీ టోటల్గా అయితే మీరు హెల్త్ కాపాడుకోండి భయ్యా, ఎండలో ఎక్కువ తిరగబాపండి భయ్యా. బాడీ కొద్దిగా అనీజీగా ఉందంటే రెస్ట్ తీసుకోండి భయ్యా. ఎక్కువగా బాడీ ఇప్పుడు ప్రజెంట్ బాడీ అనీజీ వచ్చిందంటే బాడీకి కావాల్సిన కూలింగ్ ఐటమ్, అంటే చల్లదనం ఐటమ్ కాదు, బాడీ ఎలా ఏం తింటే కూల్ అవ్వద్దు అవి తినడానికి ట్రై చేయండి. మనకి లాస్ట్ టైం చాలామంది చెప్పారు నల్ల ద్రాక్ష తినండి, సబ్దా గింజలు తినండి అని వగేర కొన్ని చెప్పారు. మీ ఇంట్లో పెద్దోళ్ళని అడిగి కనుక్కొని అయితే తినండి. అర్లీ మార్నింగ్ బయట టిఫిన్ చేయకుండా ఇంట్లో అన్నం సద్దన్నం పెరిగేసుకొని మజ్జిగ వేసుకొని తినే వచ్చాయని ట్రై చేయండి, ఎందుకంటే మనం ఎండలో పని చేసేవాళ్ళం కాబట్టి. అందులో అంటే మనకి రేకుల షెడ్లు ఎక్కువ ఉంటాయి, మెకానిక్ అంటే రేకుల షెడ్లే ఉంటాయి ఫస్ట్, అందుకని కొద్దిగా హెల్త్ కాపాడుకోండి. టోటల్గా ఇది భయ్యా. ఇంకా ఆల్మోస్ట్ కరిజ్మా వెహికల్ అనేది ఆల్మోస్ట్ అది పెండింగ్లో ఉంది. ఇంకా ఎక్కువ చెప్పేది రేపైతే నేను షాప్కి వస్తాను, షాప్కి రాను, నాకు తెలిసినంత వరకు రాను, ఎందుకంటే ప్రజెంట్ వర్క్ లేదు కాబట్టి. రేపు షాపుకి గుడికి వెళ్ళకపోయినా సరే ఇంట్లో వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను, కంపల్సరీగా గుడికి వెళ్తాను, ఎందుకంటే రేపు శుక్రవారం కాబట్టి అమ్మవారి గుడికి మైపాడు గంగపట్నంకి వెళ్ళాలి, ఎందుకంటే ఆడికి వెళ్తాం అంతే. ఆ కాడికి వెళ్ళి వస్తే అదొక మాకు మంచిది, ఎందుకంటే లాస్ట్ టైం నేను సీబీ ట్రిగర్ ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళాను, తర్వాత ఇప్పుడు ఆటో పూజకి కానీ ఆడికి వెళ్ళాం, ఎందుకు మాకు బాగా కలిసి వస్తుంది, అందుకని అక్కడికి అయితే గుడికి అయితే వెళ్తాం. టోటల్గా ఇది భయ్యా. మీకు డైలీ వీడియో 74 నచ్చింది అనుకుంటా. బాయ్ చెప్పేస్తాను, నేను లంచ్కి వెళ్తాను. బాయ్.